ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా కనెక్టికట్లో రోడ్డు ప్రమాదం. సెప్టెంబర్ 7న తెలుగు విద్యార్థికి ప్రమాదం. కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు. చికిత్స పొందుతూ మలక్పేట విద్యార్థి మృతి. ఉన్నత చదువులకు వెళ్లి అనంత లోకాలకు. శోకంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. అమెరికాలోని కనెక్టికట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాత మలక్పేట్కు చెందిన 20 ఏళ్ల మహమ్మద్ జాహిద్ మృతి చెందాడు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్పోర్ట్లో హెల్త్ ప్రొఫెషనల్స్ అండ్ రిలేటెడ్ క్లినికల్ సైన్స్ కోర్సు గ్రాడ్యుయేషన్ చదువుతున్న జాహిద్ మంచి భవిష్యత్తు కోసం గతేడాది జూలైలో అమెరికాకు వెళ్లాడు. ఈ ఘటన తన కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ నెల 7న కనెక్టికట్లోని మార్టుకు కిరాణా సామాను తెచ్చుకునేందుకు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన కారు జాహిద్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు వెంటనే కనెక్టికట్లోని హార్ట్ఫోర్డ్ హెల్త్ కేర్కు చెందిన సెయింట్ విన్సెంట్ మెడికల్ సెంటర్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సెప్టెంబర్ 12న జాహిద్ మరణించాడు. ఓల్డ్ మలక్పేట డివిజన్ మైనార్టీ మేజర్ ముస్లిం అధ్యక్షుడు షఫీ మహమ్మద్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. జాహిద్ తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్, తల్లి, కుటుంబ సభ్యులు ఈ వార్తతో షాక్ లో మునిగిపోయారు. కుమారుణ్ణి చూడటానికి అమెరికాకు వెళ్లాలని ప్రయత్నించినా అనివార్య పరిస్థితుల కారణంగా వెళ్లలేకపోయింది కుటుంబం. ఇప్పుడు మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం హైదరాబాద్కు తీసుకురావాలని వేడుకుంటోంది. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్, న్యూఢిల్లీలోని యుఎస్ఏ రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ ఆఫ్ ఇండియా అధికారులకు ఈ విషయం తెలిపినా ఇంతవరకు స్పందన లభించలేదని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మృతదేహాన్ని త్వరగా తీసుకురావటానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. జాహిద్ మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ కు తరలించేందుకు ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు విజ్ఞప్తి చేశారు. వాషింగ్టన్ ఎంబీసీ, న్యూయార్క్ కాన్సులేట్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో జాహిద్ తల్లిదండ్రులకు తాత్కాలిక వీసా మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని అమ్జదుల్లా ఖాన్ అభ్యర్థించారు. ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారిక స్పందన లభించకపోవటం కుటుంబానికి మరింతగా బాధ కలిగిస్తోంది. కాగా జాహిద్ మరణ వార్త ఓల్డ్ మలక్పేట ప్రాంతంలోని స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మంచి భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన తమ కుమారుడు ఇంత త్వరగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం కుటుంబ సభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదనలు చుట్టుపక్కల వారి హృదయాలను కలచివేస్తున్నాయి. ఈ కష్టకాలంలో ప్రభుత్వం, అధికారులు కుటుంబానికి అండగా నిలబడాలని, మృతదేహాన్ని త్వరగా తీసుకురావటానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఏ క్షణాన ఏ మరణ వార్త వినాల్సి వస్తుందో అని భారత్లోని తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఏర్పడింది. తాజాగా జరిగిన ఈ ఘటన భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లను, దుస్థితిని మరింత హైలైట్ చేస్తోంది. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి దుర్ఘటనల్లో సహాయం అందించడానికి రెండు దేశాల అధికారులు మరింత సున్నితంగా స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు.